శనార్థులు ఉండాలే మళ్ళా మీ దీవనార్థులు మీకోసం చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు మన రచ్చరచ్చ వార్తలు చూసేదే ఎవరయ్యా బీఆర్ఎస్ మొత్తం మీద ఇక డౌన్ అయిపోయింది ఆగం అయిపోయింది అన్నోళ్ళు ఇక జర ఓడిపోతుండొచ్చు కానీ సుమి పార్లమెంట్ ఎన్నికలు అయితే ప్రక్కాగా ప్రచారం చేస్తూ ఉన్నది మొన్న షేవలలో మీటింగ్ పెట్టింది ఇవాళ ఒక మీటింగ్ పెట్టింది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ పాల్గొన్నాడు ఏం మాట్లాడిండు ఏం సంగతి ఎవరెవరిని ఏమన్నాడో చూద్దాం పండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల ప్రచారం జర పలసగానే ఉన్నది కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అయితే టక్కబారు ఉన్నదుల్లో సభల మీద సభలు పెడుతున్నారు మళ్ళా ఇవాళ మెదక్ జిల్లాలో సభ నడిచింది కేసీఆర్ సార్ కూడా వచ్చింటుల్లో ఈ సభకు మొదలు హరీష్ రావు సారు ఏమంటున్నాడో ఈనుండ్రి ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల మీద దండిన ఈ కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి అగ్గో ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీని పక్కా ఓడించాలి అనబట్టే అటెనక మాజీ సీఎం కేసీఆర్ సార్ మాట్లాడింటుల్లో పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుని తెచ్చుకున్నామని జరుగుతుంది రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు మాకు సేవ చేయమని రాష్ట్రాన్ని బాగు చేయమని గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు ఇన్నర్ గదుల్లో సీఎం రేవంత్ సార్ను గంత మాటనే అటెనక అంబేద్కర్ కు ఒక దండ వేయలే అని చెప్పి ఓ గీ తీర్లార్చుకున్నాడు కానీ నిన్న అంబేద్కర్ జయంతి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టగాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి ఇంతేకాదుల్లో మేము పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి దండ అయినప్పుడు మేము కట్టిన సెక్రటరేట్లు ఎందుకు కూర్చున్నారు అని చెప్పి ఓ గీ తీర్లార్చుకున్నాడు మళ్ళా ఎవరు పెట్టిన విగ్రహమే కదా మనం ఒక విగ్రహమే పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం విగ్రహం కాడికి పోలే మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా ఇన్నర్ గదుల్లో ఇట్లా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని బాగానే అరుచుకొని మన ఎంపీలను గెలుచుకోవాలని చెప్పి అన్నాడుల్లో 9 ఏళ్ళ కన్నురేప కొట్టినంత సేపు అయినా కరెంటు పోయిందా ఇవాళ పోతుందా మరి ఇట్లే పోవన్నా ఉండాలి కదా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవాలి మెదక్ల వెంకట్రామరెడ్డి జైరాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడా దాపడా కోళ్ళలాగల్లాగా ఉన్నారు ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు ఒక ఆయన ఐఏఎస్ అధికారి ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ చేనన్న నీళ్ళు లేవు చిలకల్ల నీళ్ళు లేవు వరి పంట ఆగమాయే రైతన్న ఆగమాయే ఈ పంట ఈ పాట ఈ కథ మొత్తం మీద అప్పుడు ఎట్లుంటుండే ఎప్పుడు తెలంగాణ రాకంటే ముందుగల్లా ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చిందులో కానీ చక్కటి వార్త చెప్పింది వాతావరణం శాఖ ఏం వార్త అనుకుంటున్నారు ఇక చూడుండ్రి రైతన్నకు నేతన్నకు యావత్ భారతదేశ ప్రజలకు వాతావరణ శాఖ మంచి శుభవార్త చెప్పిందులో ఈ తాపలాగా వచ్చే తాప కరువు ఉండదంట వానలు మస్తు జోరుగా కురుస్తాయంట నుల్లో
సాధారణం కంటే ఎక్కువనే వానలు పడతాయంట. ఇక ఇంకేమున్నా చెప్పుండ్రి. ఈ వార్త తెలిసినాకైతే రైతులు మస్తు సంతోషపడుతుండొచ్చును. ఎందుకంటారా, వాననక ఎండనక చలికి తట్టుకొని పొట్ట చేత పట్టుకొని పంట పండిస్తే మొన్న నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోయాయి. మొన్న అయితే చెడుగు పొడుగు వానలకి ఇంకా జర పంటలన్నీ ఆగమాయే. లీడర్లందరూ వచ్చి చూసిపోయిందే కానీ ఏ లీడరు ఇంత సాయం చేసింది లేదు. ఈ తాపకన్నా రైతన్నకు ఇటువంటి కష్టాలు పంట నష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుందాం మనం కూడా. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్నా అని మనముంటే ఎలక్షన్లలో అయితే మస్తు పైసలు దొరుకుతున్నాయిలో. మరి ఆ పైసలు ఏడుకేళ్ళు వస్తున్నాయో తెలియదు కానీ వేల కోట్ల రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. ఓ చరిత్రనే సృష్టించింది ఈ లోక్సభ ఎన్నికలలో పైసలు అయితే. వారెవ్వ ఇన్ని దినాలు పైసలు ఏడ దాపెట్టిర్రో ఏమో తెలియదు కానీ లోక్సభ ఎన్నికలు రాగానే లోకంలో ఉన్న పైసంతా బయటికి వస్తున్నదో. ఏందక్క రోజుకు 100 కోట్లు సీజ్ చేస్తున్నారు మళ్ళా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఇట్లా పైసలు ఒకటే కాదుల్లో, ప్రజలను మత్తుల దించనికే మత్తు పదార్థాలు, యువతను చిల్లర చేయనికే చిల్లర పదార్థాలు ఎన్నో బయటికి వస్తున్నాయి. అవన్నీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసి ఎన్నో లోపటేస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల పుణ్యమా అని చెప్పి ఇప్పటిదాకా 4650 కోట్ల రూపాయల సొత్తు బయటపడ్డదులో. చరిత్రలో ఎన్నడూ లేని చరిత్ర సృష్టించింది మళ్ళా. అయినా ఈ పైసలు ఎలక్షన్లు అప్పుడు కాకుండా ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఖర్చు పెడితే లీడర్లకు ఏ డోకా ఉండదు. ఇప్పుడు గిట్లా తిప్పలు పడాల్సిన టెన్షనే ఉండదు. ఇట్లా ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే మస్తు తిప్పల పడుతున్నారు. అవినీతి లేకుండా ఓట్ల పండుగ జరపాలని. ఇప్పుడే గింతగానం సొమ్ము బయట పడుతున్నదంటే ఇంకా ఏమిట్లకు ఏమి కాలేదు. దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ ఇంకా బాకే ఉన్నది. చూడాలి మళ్ళా కథమయ్యే లోపు ఎన్ని కట్టలు బయట పడతాయో ఏమో. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సారు జనజాతర సభ పెట్టిండు. కేసీఆర్ సార్ను బగ్గా అరుచుకున్నాడు. మరి కేసీఆర్ సార్ నడుచుకుంటే బీఆర్ఎస్ లీడర్లు ఉతగుంటారా చెప్పుండ్రి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టే గాదరి కిషోర్ సారు. మరి గాదరి కిషోర్ సారు ఏమన్నాడు, ఏం సంగతి పోసారు చూద్దాం పండి. శానా దినాలకు ఇవాళ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సారు గలం చెప్పిండు. మరి ఏమంటున్నాడో ఈనుండ్రి. బీజేపీ మేనిఫెస్టో 2014లో చెప్పారు, 2018లో చెప్పారు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు మోడీ పేరుతో గ్యారెంటీ అని చెప్పేసి మళ్ళీ ఏదో విశ్వాసు ఆశ్వాసు అనుకుంటా మళ్ళీ కొత్త పేరు కనిపెట్టి ప్రజలందరినీ కూడా మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా బీజేపీ వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ ప్రభుత్వం నెరవేర్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. అగ్గో ఇన్నర్ గదుల్లో 10 సంవత్సరాలలో బీజేపీ చేసింది ఏం లేదు అనబట్టే అటెన్క మేక్ ఇన్ ఇండియా కోసం గీ తీర్లు అరుచుకున్నాడు. ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇష్యూస్. మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి స్లోగన్ స్టార్ట్ చేస్తాడు. ఆ మేక్ ఇన్ ఇండియా లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు. మేక్ ఇన్ ఇండియాను లోగో తయారు చేస్తారు కదా, ఆ లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు. దాని పేరు మేక్ ఇన్ ఇండియా. ఇక దీన్ని ఏమనాలో నాకు అర్థం కాదు. భయభ్రాంతులకు గురి చేయాలి, ఎదురు మాట్లాడిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని ఈడీలు ఐటీలు సిబిఐలు మోడీలు అని చెప్పేసి పెట్టేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి లోపలేయాలి. ఈ ప్రయత్నాలే తప్ప ప్రజలకు ఏం చేస్తే లాభం జరుగుతుంది, ఏం చేయొచ్చు అని నేను చెప్పిండు. 80 కోట్ల మందికి ఇంకా 5 సంవత్సరాలు కొనసాగిస్తాం రేషన్ అని. సిగ్గుపడాలి కదా. ఇంకా 80 కోట్ల మంది పేదలు ఉన్నారని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టే కదా. మరి ఏం అభివృద్ధి చేసినట్టు?
ఇంకా తిండి తినటానికి ఇబ్బంది పడే పరిస్థితి భారతదేశంలో 80 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ రేషన్ ఇస్తా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు నువ్వే ఈ భారతదేశం వెనుకబడ్డదని ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అగ్గో ఇన్నర గదుల్లో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తే 80 కోట్ల మంది పేదోళ్ళు ఉన్నట్టే, ఇంకేం అభివృద్ధి చేసిండ్రని చెప్పి అడగబట్టే. బీజేపీ పార్టీ కోసం ఈ లెక్కన అరుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఏమంటున్నాడో ఈనుండ్రి. కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో ఎంత విచిత్రంగా ఉండదంటే మొన్న ఆయన ప్రతి మహిళకు ₹1,00,000 ఇస్తామని చెప్పింది. ప్రతి మహిళకు. అంతమందికి ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఏమో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని చెప్పింది. ఆ 2,500 ఇప్పటివరకు దిక్కులేదు. 4 నెలలు అవుతుంటే 10,000 రావాలి. ఆ 10,000 దిక్కులేదు. వీడు ఇస్తాన 2,500కే దిక్కులేదు. ఆయన పైన మాత్రం వచ్చి ₹1,00,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడతారు. ఎట్లా నమ్మాలి వీళ్ళ మేనిఫెస్టోలని? ఇది భ్రష్టు పెట్టినటువంటి పరిస్థితి ఏంటిది? నోటికి ఏదో వస్తుంది మాట్లాడి ఫస్ట్ అయితే బయటపడాలి, తర్వాత సంగతి తర్వాత. దీన్ని మాట్లాడిన పరిస్థితి చూస్తే నారాయణపేట మీటింగ్లో రేవంత్ రెడ్డి అగ్గో ఇన్నర గదుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నది, మేనిఫెస్టో ప్రకటిస్తున్నది అనబట్టే. అటెన్కా నిన్న సీఎం సార్ గీ మాట అన్నాడు గదుల్లో. ఇవాళ మీరు అండగా నిలబడితేనే, మీరు ఆశీర్వదిస్తేనే ఈ జిల్లాలో 14కు 12 సీట్లు మీరు ఇచ్చినందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేను ముఖ్యమంత్రి అయినా మరి చెట్టు నాటింది మీరు, దీన్ని పెంచింది మీరు, దీనికి నీళ్లు పోసింది మీరు. ఇవాళ ఎవడో భుజం మీద గొడ్డలేసుకొని నరుకుతామని వస్తే ఇవాళ మీరు చూసుకుంటూ ఉంటారా? మీరు నరకనిస్తారా? మీరు ఆలోచన చేయండి. మీరు పెంచిన మొక్క చెట్టు నీడనిస్తుంటే ఇవాళ దాన్ని తెగ నరుకుతామని ఢిల్లీ నుంచి ఒకడు, గజ్వల్ ఫామ్ హౌస్ నుంచి ఇంకొకడు బయలుదేరిండు. మిత్రులారా, ఇవాళ మీ చేతుల్లోనే ఉంది. మీరు పెంచిన చెట్టు వృక్షమై కాయలు ఇస్తుంది. దీన్ని కాపాడే బాధ్యత మీ మీదనే ఉంది. కాపాడతారనే నమ్మకం నాకు ఉన్నది. మీరందరు సిద్ధమేనా మిత్రులారా? ఇన్నర్ కదా గీ మాట మీదనే గాదరి కిషోర్ సార్ ఇగో గీ లెక్కలు అరుచుకున్నాడు. మళ్ళా నారాయణపేట మీటింగ్లో రేవంత్ రెడ్డి, మీరు పెంచుకున్న మొక్క, ఈ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే, అక్కడి నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి నరుకుతందుకు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అరే నాయన, నువ్వు మొక్కవు కాదురా, నక్కవు. అగ్గో ఇన్నర్ గదుల్లో సీఎం సార్ను గంత మాటనే. ఓ గాదరి కిషోర్ సారు గట్లెందుకు అన్నావు సారు? ఎందుకంటామంటే డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులకు ఎమ్మటే అవుతుందా, లెక్కలు తీస్తున్నాయి, 2 రోజులు కావాలన్నాడు. జనవరి 6వ తారీఖు మాట్లాడి మళ్ళీ కొన్ని రోజులు కాగానే ఇప్పుడు కోడ్ వచ్చింది కదా అని చెప్పి నేను మాట్లాడి రాసి పెట్టుకోరి, బాండ్ పేపర్ లెక్కనే ఇక జీవో ఇచ్చినట్టుగానే అనుకోరి, 15 ఆగస్టు నాడు పక్కా చేసివే అన్నాడు. మరి 15 ఆగస్టు నాడు కూడా స్థానిక సంస్థల కోడ్ వస్తుంది కావచ్చు. మరి అప్పుడేం చెప్తావు? ఇట్లా మాట మారుస్తూ ఎన్నికల సందర్భానికి అనుగుణంగా ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి ఇక నిన్ను నక్క అంటున్నావు. అగో సమజయ్యింది ఆవుల్లా మాట మారుస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు అని చెప్పి ఈ మాట అన్నాడంట. ఇంతే కాదుల్లో ఇంకా చాలానే అరుచుకున్నాడు సీఎం సార్ను. ఒకసారి మాట్లాడేమో పాలమూరు బిడ్డ పేదోడు ముఖ్యమంత్రి అయితే తోసుకోరా అంటాడు. ఓనాడు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటేనేమో మా అయ్య పోలీస్ పట్టేలు, మా ఇంటి ముంగలికి వెళ్ళి కూడా షుప్పులు వేసుకొని కూడా నడవాడు, మేము ఇట్లుండే అట్లుండే అంటాడు. ఇంతకు నువ్వేందిరా? నీకన్నా క్లారిటీ ఉందా లేదా? చక్కగా చెప్పిరా మీ అమ్మనాయన ఇంతకు నువ్వేందనేది. బీఆర్ఎస్ వాళ్ళు 5 సీట్లు అమ్ముకుందరని మాట్లాడతారు. ఈ అమ్ముకున్నాడు కొనుక్కోడు సంస్కృతి ఉందిరా నాయన? అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా నీ పైన సాధ్యమవుతుంది. ఓటుకు నోటు దొంగ నువ్వే కదా, ఇప్పుడు అమ్ముకున్నది కూడా నువ్వే. ఇన్నర్ గదుల్లో ప్రతిపక్ష లీడరు గాదరి కిషోర్ సారు గర్జించిన తీరు చూడాలి. మళ్ళా ఈ ముచ్చటిన్నాక కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారో ఏమో. ఓ అక్క, మనం ఓటేయాలంటే ఏడుకోతాం అక్క. మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏదో ఉంటుంది, పోతాము, ఇట్లా లటకున ఓటు గుద్దుతాము, వస్తాము. కానీ ఒక తానైతే పెద్ద కొండెక్కాలకు. మరి చూస్తే మస్తు పరిశాన్ అవుతారు ముచ్చట. మనం ఓట్లు వేయాలంటే ఎక్కువ దూరం నడిచేది ఉండదు, సోపతికి ఎవరిని చూసేది ఉండదు. ఇట్లా అడుగు బయట పెట్టినామా అట్లా ఓట్లు వేసినామా అన్నట్టు ఉంటుంది. కానీ ఓ తాను అట్లా ఉండదు. ఓటు వేయనికే ఇంత దూరము ఇంత పెద్ద కొండలు ఎక్కాల్సిందే. మళ్ళా చూసిరు కదా నుల్లో కొండెక్కనికే ఎంత తిప్పలు పడుతున్నారో. ఇది ఏడనుకుంటున్నారో? మేఘాలయ షిల్లాంగ్లా.
ఈడ ఏప్రిల్ 19 తారీఖు ఎన్నికలున్నాయుల్లో 2 దినాల ముందే కొండెక్కుతారు పోలింగ్ సెంటర్కు అధికారులు. పాపం 2 దినాల ముందే అధికారులు ఇంత కష్టపడి కొండెక్కుతారు అనుకుంటే ఎన్ని ఓట్లున్నాయో అనుకోగలరు. ఖాళీ 140 ఓట్లేనుల్లో ఈ కొండ మీది పల్లెలా. మన రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కానీ కంటోన్మెంట్కే ఓ స్పెషాలిటీ ఉన్నది. ఎందుకంటే పాపం ఇక మరి లాస్యా నందితా మేడం కాలం చేసే కదా ఉప ఎన్నికలు రానే వచ్చే. ఇప్పటికీ బీఆర్ఎస్ టికెట్ ప్రకటించిందులో కాంగ్రెస్ కూడా టికెట్ ప్రకటించింది. మళ్ళీ బీజేపీ పార్టీ టికెట్ ఎవరికి ప్రకటించింది అనుకుంటున్నారు? ఇక తెలవాలంటే మనం ముచ్చట చూడాల్సిందే. రాష్ట్రం అంతా ఎన్నికలు ఒక లెక్కుంటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో మటుకు ఇంకో లెక్కుంటాయి వీళ్ళు. ఎందుకంటారా, ఈడ ఒకతానే ఎంపీకి ఎమ్మెల్యేకు కలిసి ఎలక్షన్లు అవుతున్నాయి. మళ్ళా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నందుకు పార్టీల నజరంతా కంటోన్మెంట్ నియోజకవర్గం మీదే ఉన్నదులో. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించింది, బీఆర్ఎస్ పార్టీ కూడా టికెట్ ప్రకటించింది, ఇలా బీజేపీ పార్టీ కూడా టికెట్ ప్రకటించిందులో. బీజేపీ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చింది అనుకుంటున్నారు? డాక్టర్ వంశీ తిలక్ సార్కు. చూడాలనులో 3 పార్టీలు 3కి టికెట్లు ప్రకటించింది. ఎవరు గెలుస్తారో ఏమో మళ్ళా ఉప ఎన్నికలల్లా. అమ్మ కోడి పిల్లలు పైలం, ఇక మరి పోరలు పైలం, అది పైలం ఇది పైలము అని చెప్పి వెనకటికి ఓ పాట ఉంటే మనందరికి తెలిసిన విషయమే. చేసేదేమీ లేక శంసారం పోతున్నా గుండు పైలం గుండు అమ్మ మాయమ్మ అని చెప్పి ఇక మరి అట్లా చాలా మంది గల్ఫ్ దేశం పోతుంటారు. పాపం ఆడ మస్తు కష్టాలు పడుతుంటారు. ఇవాళ మీటింగ్ నడిచింది. మళ్ళా ఆ మీటింగ్లో సీఎం సార్ కూడా పాల్గొన్నాడు. మరి గల్ఫ్ దేశ కార్మికులకి ఏమన్నా శుభవార్త చెప్పిండా లేదా చూద్దాం పండి. గల్ఫ్ కార్మికుల గాథల మీద బాధల మీద ఇలా మీటింగ్ నడిచిందులో. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి సారు వచ్చిండు. పాపం ఒక అన్న అయితే గల్ఫ్ కార్మికుల బాధలను యాద్ చేసుకొని ఈ తీర్ల బాధపడ్డాడు. అక్కడ కంపెనీలు ఎలా అంటే ఒక శవం చనిపోతే ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోతే మేము ₹1 చందాలుగా వేసి ఆ శవాన్ని ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. అలాగే కంపెనీ మేనేజ్మెంట్ సహకరించకపోతే ఆడ కార్మికుడు బతకలేడు. ఇలా వీసా లేని కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళు 6 నెలలు కానీ సంవత్సరం కానీ అక్కడ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చే వరకు, అప్రూవల్ చేసే వరకు ఆ వ్యక్తి జైలు నుండి బయటకు రాడు. అక్కడి ఎంబసీ కూడా తెలంగాణ నుండి ఒక్క ఆఫీసర్ కూడా లేడు కువైట్లో. మేము అక్కడికి వెళ్ళాలంటే ఒక సాధారణమైన మనిషి వెళ్ళలేడు. మేము అందులో సహకరిస్తే తప్ప ఎంబసీలోకి వెళ్ళే ఛాన్స్ లేదు వాళ్ళకి. అలాంటి ఆర్గనైజేషన్ ఇప్పుడు మాలాంటి సామాజిక సేవకులు లేకపోతే 15 లక్షల గల్ఫ్ కార్మికులకు చాలా ఇబ్బంది ఉన్నది. ఈ ఒక కార్మికుడు చనిపోతే ఆ ఇంట్లో తీరని లోటు, ఆ డెడ్ బాడీ ముట్టుకున్నప్పుడు మాకు వచ్చే కన్నీళ్ళు అవి మేము చెప్పుకోలేము. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇన్నర్ కదా, గంతగానం కష్టాలు ఉంటాయి, గంతగానం బాధలు ఉంటాయి. మళ్ళా ఇట్లా చాలా మంది మేధావులు మాట్లాడినాక సీఎం సార్ మాట్లాడుతున్నాడు. మళ్ళా ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. మీకు అందరికి ఇచ్చి మేము ప్రభుత్వం తరఫున ఇట్లాంటి పాలసీ తీసుకురావాలనుకుంటున్నాము. ఈ పాలసీలో ఇంకేమన్నా సవరణలు చేయాలన్నా, ఇంకేమన్నా పొందుపరచాలన్నా, మీ అనుభవాలు ఏంటి ఉన్నాయనే సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయాలనుకున్నాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. తొందరలోనే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సమావేశం మీరు ఏర్పాటు చేసిన మేము వచ్చినాం. మళ్ళీసారి ప్రజాభవన్లో ప్రభుత్వమే సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. అక్కడ మేము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్ మీకు ఇస్తాం. అంటే మా ప్రభుత్వము మాకున్న సమాచారం మేరకు, మీరు ఇచ్చిన వివరాల మేరకు మేము ఈ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. ఇది సరిపోతుందా, ఇంకా ఏమైనా మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ విషయంలో దాంట్లో ప్రధానంగా మీరు లేవనెత్తిన విషయాలు అన్నిటిని కూడా ఆల్మోస్ట్
అంటే వెల్ఫేర్ బోర్డు కానీ అందరికీ ఎవరైనా కావచ్చు ఏ రకంగా చనిపోయినారు అనే దానికంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం ఖరీదు ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి అత్యంత విలువైనది. పక్క వాళ్ళకు ఆ ప్రాణాల పట్ల విలువ ఉందా లేదా అని చర్చ నేను చేయను. కానీ అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. అగో ఇన్నర్ గదుల్లో ఎలక్షన్లు ఖతమైనాక సారే పెడతాడంట మీటింగ్ ప్రజాభవన్లా. అటెన్క గల్ఫ్ కష్టాల మీద వారం రోజుల ట్రైనింగ్ కూడా ఇప్పిస్తారంట నువ్వు. అప్పుడైతేనే కొంచెం అట్లా ఇట్లా తెలుస్తుంది, గల్ఫ్ దేశాలకు పోయి బతకగలుగుతారు అని చెప్పుకొచ్చిండు. ఏజెంట్లకు ఒక చట్టబద్ధత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాడే ఏజెంటు. అతను ఎక్కడ ఏ వ్యవస్థలతో ఏ సంస్థలతో మాట్లాడుతుండో ఆ యొక్క సంస్థల యొక్క వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము చర్చించుకున్నాం. ఇక్కడుండే వాళ్ళకు కూడా ఆదరాబాదరాగా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి పోయిన తర్వాత ఆ పరిస్థితులు అర్థంగా కూడా ఇరుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక వారం రోజుల ముందు నుంచే శిక్షణ ఇచ్చి మీరు వెళ్తున్న దేశం ఏది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, అక్కడ వ్యవహరించాల్సిన విధానం ఏంది, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా కనీసం ఏ దేశానికి వెళ్తుండో వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తుండో వాళ్ళకి అవగాహన వస్తుంది. ఒకటి. రెండోది అక్కడ యాజమానులతో కానీ ఆ దేశంలో ఉండే పరిస్థితులలో వ్యవహరించే విధానం. రెండు. మూడోది ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనో కూడా వాళ్ళకు ఒక అవగాహన. ఇట్లాంటివి వాళ్ళకు ఒక వారం రోజులు విదేశాలకు వెళ్లే ముందు, గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలన్న ఆలోచన కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. గల్ఫ్ దేశం పోయే కార్మికులకైతే ఇది చాలా మంచి ముచ్చటుల్లో. ఆడికి పోయి ఆగమయ్యే వదలి ఇట్లా ట్రైనింగ్ తీసుకుంటే కొంచెం అంతో ఇంతో తెలుస్తుంటది. మళ్ళా అటెనక జీవన్ రెడ్డి సారు మాట్లాడిండు. ఏం మాట్లాడిండో ఇనుండ్రి. ఈ గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మా గల్ఫ్ కార్మికులు ఏదైతుందో వారి శ్వేత వారు ఏదైతుందో వారి ఒక చెమటోడ్చి ఇవాళ స్వదేశానికి దాదాపు 2 లక్షల కోట్ల విదేశీ మార్గద్రవ్యాన్ని సమకూర్చింది. 2 లక్షల కోట్ల విదేశీ మార్గద్రవ్యాన్ని నేను చెప్పంటున్నాను. ఈ 2 లక్షల కోట్లు ఏమైనాయి? ఏదో రకంగా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. మీరు విద్యకే కానీ, వైద్యానికే కానీ, గృహావసరాలకు దేనికే కానీ 2 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిందని చెప్పంటే అందులో ఒక 10% రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఆదాయం సమకూరుస్తే 20,000 కోట్లు అవుతాయని చెప్పంటాం. అగో ఇన్నర్ గదుల్లో బయటి దేశం పోయే గల్ఫ్ కార్మికులు కూడా మన రాష్ట్రానికి అంతో ఇంతో సాయం చేస్తున్నట్టే. మళ్ళా అట్లాంటి సాయం చేస్తున్న గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలి సారు. వాళ్ళకు ఏమన్నా కష్టాలుంటే కూడా తెలుసుకోవాలి. డిసెంబర్ 9 తారీఖు రాగానే రుణమాఫీ చేస్తా, ఇక పొండి మీరు ఏమైతే లోన్లు తెచ్చుకుంటారో తెచ్చుకోండి అని చెప్పి అప్పట్లో సీఎం సార్ చెప్పే. మరి ఇప్పుడు దాని మీదనే ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ అలా బీజేపీ లక్ష్మణ్ సారు మరి అడుగుతా ఉన్నాడు. ఏం అడుగుతున్నాడో ఈనుండ్రి. నిన్న సీఎం రేవంత్ సారు జనజాతర బహిరంగ సభల రైతులకు హామీ ఇచ్చిండు గదుల్లో రుణమాఫీ మీద. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఇన్నర్ కదా ఈ ముచ్చట మీదనే ఈ అలా బీజేపీ లీడరు లక్ష్మణ్ సారు ప్రెస్ మీట్ పెట్టిండుల్లో. మరి ఏమంటున్నాడు ఇనుండ్రి. అంటే ఇవాళ పచ్చిగా అబద్ధాలు చెప్పుతూ ప్రజలను మోసం చేసేదానికి మరో పాచికగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అమలు చేయలేదని చెప్పి ఏదైతే ఇవాళ కూనీ రాగాలు తీస్తున్నాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీ ప్రభుత్వము ఏర్పడి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు, ఎన్నికల కోడ్ వచ్చింది ఎప్పుడు, డిసెంబర్ 9 ఎప్పుడు? అంటే డిసెంబర్ 9 నుంచి మార్చి 16 వరకు మీరు గుడ్డి గాడిద యొక్క పండ్లు దోముతున్నారని అడుగుతున్నాను. అసలు మీ దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ లేవు, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిని
ఏదో ఆనాడు అసెంబ్లీ ఓట్ల కోసం మభ్యపెట్టారు. అగ్గో ఇన్నర్ గదుల్లో కేవలం ఎన్నికల కోసమే గీ తీర్ల కష్టపడుతున్నారు అనబట్టే అటెనుక ఇంకా చాలా అరుచుకున్నాడుల్లో. ఇవాళ బోనస్ ఇవ్వలేదు, ఇవాళ వచ్చే సీజన్కు మళ్ళీ బోనస్ ప్రకటిస్తూ ఉంటారు. అంటే మీది వాయిదాల ప్రభుత్వమా? అంటే ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని చెప్పి మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే చిలుక పలుకులు పలుకుతున్నారో, మరి రైతు స్వరాజ్ వేదిక చాలా స్పష్టంగా మరి 60 మంది పైగా చనిపోయారని, చివరికి మీ కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండరెడ్డి గారు కూడా 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని. అందుకని నేను వస్తున్నాను, ఇవాళ రైతులు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? ఇన్నర్ కదా వాయిదాల ప్రభుత్వమా అని చెప్పి ప్రశ్నించబట్టే చూడాలెండుల్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా, ఇప్పుడు ప్రజలు బీజేపీ పార్టీని నమ్ముతారా, బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారా? ఓట్లయితే ఇంకా చాలా దగ్గరనే ఉన్నాయి, మళ్ళా చూడాలి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో ఏమో. అరే మా భావనక్క కనిపించక చాలా దినాలు అయ్యిందులో, మరి పాపం ఎట్లున్నారు ఏం సంగతి ఓసారి అరుచుకొని వస్తాం పండి. ఏమైంది నీళ్ళని గిట్ల వేస్ట్ చేస్తుంది, గిట్ల గడుపుతుంది, నీళ్ళకి అందరు బాధ పడుతుంటే. ఏంటమ్మా నీళ్ళని గట్ల వేస్ట్ చేస్తున్నావు, నీళ్ళని గట్ల గడుగుతున్నావేంది? నా నీళ్ళు నా ఇష్టం, చెప్పమ్మా. ఏంటమ్మా నీళ్ళని వేస్ట్ చేయకమంటే నా నీళ్ళు నా ఇష్టం అంటే మన నీ తాత తయారు చేసిండా నువ్వు తయారు చేసిండు? నీళ్ళు లేక అందరు జనాలు ఎంత అల్లాడిపోతుండ్రు, వార్తలలో చూస్తలేవా ఏంది? నా నీళ్ళు నా ఇష్టం, మంచిగా మాట్లాడు. నీళ్ళు లేక మనుషులు పశువులు అల్లాడిపోతుంటే నీళ్ళని అట్లా వేస్ట్ చేస్తున్నావేందమ్మా నువ్వు? సారీ ఆంటీ, నాకు తెలియదు. పొద్దున్న లేస్తే ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో ఉండేదాన్ని, ఎక్కడ ఏమవుతుందో నాకేం తెలుస్తుంది? కొంచెము వాట్సాప్ నుంచి ఫోన్లలో నుంచి బయటకు రండి, నీళ్ళ విలువ తెలుసుకోరు. ఇష్టం ఉన్నట్టు నీళ్ళు వారేసి నా ఇష్టం నాది అనకురి. నీళ్ళు లేక అందరూ జనాలు ఎంత అల్లాడిపోతుంది, నీళ్ళ కోసం వాల్యూ తెలుసుకోర్రి. ఏమన్నా నీళ్ళు కోయకంటే నా నీళ్ళు నా ఇష్టం అంటున్నావు. బయట జనాలు ఎంత బాధపడుతురో జర ఫోన్లలోకి వెళ్ళి బయటకు వస్తే నీళ్ళ వాల్యూ ఏందో తెలుస్తుంది మీకు. చూసిరు కాదులో మా మనమ్మ ఉతగొట్లాడుతున్నది, బయట నీళ్ళ కరువు ఎట్లున్నది, మనకే నీళ్ళు తాగనికే టైంకు లేవాయే. పాపం గొడ్డు గోదలైతే చిన్న తమలాడతలేవు ఊళ్ళో, కొన్ని గొడ్డు గోదలైతే చచ్చిపోతున్నాయి. ఆ లెక్కలు ఉన్నది మళ్ళీ నీళ్ళ కరువు. ఇక మా మనమ్మ చెప్పినట్టు ఇక మీరు కూడా నీళ్ళు అయితే వేస్ట్ చేయకుండి, ఇక మరి మా బావ నాకు తిరిగి ఇష్టం వచ్చినట్టు ముఖం కడుక్కోకుండ్రి. చూసిరు కదా ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు. ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.